సిబ్బంది జగదీష్ సార్ మరి అలాగే మన ఎస్ఎస్సి గౌతమ్ సార్ ఈరోజు చీఫ్ గెస్ట్ అయినటువంటి మన ఏడుకొండలు మరియు వాళ్ళ ఫ్యామిలీ మరియు కొలీగ్స్ అందరికీ ఈరోజు రిటైర్మెంట్ అవుతుందంటే దగ్గర దగ్గర ఒక 32 ఇయర్స్ సర్వీస్ ఇంజనీరింగ్ 33 ఇయర్స్ సర్వీస్ ముఖ్యంగా ఇంజనీరింగ్ 91 అపాయింట్మెంట్ అయ్యాడు గ్యాంగ్లో చేసిన తర్వాత మళ్ళీ సీనియర్ డిప్లొమా ఐటీఐ చేసిన వాళ్ళకి అందరికీ మళ్ళీ దీనిలో ఎలక్ట్రిక్ లోకేశ్వరి గారు కాదు డిజిటల్ లోకేశ్వరి గారు అప్లై చేసుకుంటే అక్కడ నుంచి మళ్ళీ ఈ షెడ్కి వచ్చింది 95 నుంచి దగ్గర దగ్గర 30 మన ఎంటీఎఫ్ఎల్ఏ 30 ఎక్కువ ముఖ్యంగా వచ్చిందంటే అప్పుడు రామాయణం మరి జీ నరసింహ వాళ్ళు శ్రీరాములు వాళ్ళ దగ్గరనే ఉండి కాకులు నేర్చుకోవడం డబ్బులు ఇట్లా రోజు ఇప్పుడు 9 77 ఈ రకంగా కూడా అన్ని చూసి కాకులనే కూరలు చేసుకుంటూ దానిలోనే రిటైర్మెంట్ అవుతున్నారు. ఆయన ఇద్దరు బాబులు వాళ్ళు ఇప్పుడు నెల్లూరు సెటిల్ దాన్ని మన సెక్షన్ చెప్పడం పద్ధతిలో రిటైర్మెంట్ అవుతుంది సార్ వాళ్ళ క్యాండిడేట్ మనకు వాళ్ళు పోతుంటే కూడా బాగా అనిపిస్తుంటారు. మీరే కొద్దిగా చూసి మాకు వచ్చే వాళ్ళని కూడా ఎవరైనా శిక్షణ నుంచి పోయిన వాళ్ళను కొంచెం సీనియర్ కానీ రిక్వెస్ట్ చేసి ఎక్స్పెన్స్ ఉన్న క్యాండిడేట్ను కొంచెం తీసుకుంటారని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ చిన్న తరఫు నుంచి. అట్లాగే ఆయన సర్వీస్ కూడా మనం వాళ్ళ మేడంకు చెప్పేది రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఆయన ఆరోగ్యం దగ్గర జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా మనకు శశికుమార్ వాళ్ళ టీం రెడీ చూడాలి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన టీంకు సెక్షన్ ఇన్ఛార్జ్ గారికి అదేవిధంగా ఎస్ఎస్సి సార్కి తినండి
సంతోషం ఉంటుంది కానీ ఆయన ప్రయోజనం అయ్యడం చాలా సంతోషం ఉంటుంది ఎవరికైనా. అదేవిధంగా మన ఎంప్లాయీస్ మంచి వర్క్ చేసి 3 ఎంప్లాయీస్ ఎక్స్ఎల్గా పలానా సంపత్ మంచి వర్క్ చేశారు, పలానా శ్రీనివాస్, పలానా కనకరాజు, పలానా అంబరీష్ వర్క్ చేస్తున్నప్పుడు సెక్షన్ ఇచ్చారు గౌరవంగా. అదేవిధంగా ఏడుకోవాలని అలా వెళ్ళేటప్పుడు మనకు ఏడుస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా మిగతా అంతకుముందు మన మక్కా చేశాను వెళ్ళేటప్పుడు ఆయన చెప్పారు, వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుంది సెక్షన్ అంటే కాకుండా స్పెషలిస్ట్ అనమాట. ఉంటే ఆర్ట్ స్పెషలిస్ట్ అలాగే మనకి శ్రీనివాస్ అన్నమాట, ఆర్ట్ స్పెషలిస్ట్ హైదరాబాద్. అదేవిధంగా బాగా ఏడుకోండి ఇది లేదు ఇక ఆయన ఏంటి కష్ట నష్టాలు వచ్చినా ప్రతి చాలా ఆదివారం సండే టైంలో చాలా వచ్చినాయి. అన్న వద్దన్నా పాల్గొన అంటే మనకి కాల్ చేద్దాం ఒకసారి ఏడుకోండి కానీ ఆయన ఏదో ప్రేర్ చేసుకొని ఆయన కూడా ఏదో టైంలో నేను వస్తాను అనుకుంటాను. వాళ్ళకి వస్తే ఏదో చేసుకుని కంపల్సరీ చేయడం ఏదో టైంకి ఆయన ప్రేర్ చేసుకుని ఆ టైంకి వచ్చి ఆయన పని పూర్తి చేసుకొని వెళ్ళేవాడు. ఎందుకంటే అంత అంకితమా ఆయన వర్క్ మీద ఆయన ప్రశ్నలు ఇప్పుడు చూసినట్టు మన ఇండియా పరిస్థితి చాలా డిఫికల్ట్ ఉంటుంది. ఎందుకంటే చైనా వెళ్ళాడు, పాకిస్తాన్ వెళ్ళాడు. అదేవిధంగా మన ఎంపీ అబ్బాయి దక్షిణ కొంచెం సంసిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే సీనియర్స్ బాగా వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు అవుతూనే ఉన్నారు. కొత్త యాంకర్స్ వస్తున్నారు, ఏ రోజు ఉంటారో తెలియదు, వెళ్ళిపోతుందో తెలియదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ట్రాన్స్ఫర్ రకరకాల పనులు జాబ్స్ అలాగే వెళ్ళిపోతున్నారు. ఎవరు కాన్స్టిట్యూట్ ఉండట్లేదు. అదేవిధంగా చెడి రాకపోతే చెడి మంచి పేషెంట్ చాలా తక్కువ ఈ పక్కన వాలి చెప్పండి ఇవాళ బాగానే ఉంది. మంచిగా మంచిగా ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాలు ధన్యవాదాలు అందరికీ ఇప్పుడు మన సెక్షన్ నుంచి మన రీసెంట్ గా రిటైర్ అయిన బీజన్ గారు మాట్లాడతారంట. రెస్పెక్ట్ రిటైర్డ్ అవుతున్న మన ఏడుకొండ గురించి చెప్పాలంటే ఆయన ఎంతో కష్టజీవి. మనమంతా మామూలుగా కష్టం లేకుండా వచ్చాము. ఆయన బ్యాంకులో పనిచేశాడంటే ఎంత వెయిట్తో రేఖం బట్టి పలుగు బాగా ఎందుకు పెట్టుకొని ఎంతో కష్టపడ్డాడు. నైట్ డ్యూటీలో మామూలకి నక్కలని ఆయన స్టోరీ చెప్తుంటే వికారాబాద్ ఆ ప్రాంతంలో ఎంతో భయంకరమైన స్థితులు. అప్పుడు నైట్ డ్యూటీలో చేసేవాడు. శవాల పక్కన నుండి కాపలా కాదు, ఆ నైట్ డ్యూటీలో ట్రాక్ నుండి పనిచేస్తూ మనకు ఆ కష్టాలు లేవు. ఎంతో కష్టపడి వచ్చాడు. ఆయన జీవితం మరి ఆయన కరోనా వచ్చినప్పుడు కూడా ఎంతో అసలు చనిపోవాల్సిన స్థితి అయినా కూడా దేవుడు మనం బతికించి ఆరోగ్యించి నా కోటడు అయితే ఏ కోటకి చనిపోయే స్థితి. ఆయనకు వచ్చిన దెబ్బలు అట్రాక్టెడ్ కాదు అయితే నాకు తెలుసు. కానీ ఎంతో కష్టపడి ఆయన దేవుడు ఇంతకాలం ఆయన కాదు కాపాడాడంటే ఆయన కష్ట కిరీటం చాలా మనందరికీ ఆదర్శం. ఎందుకంటే ఆయన మామూలుగా కష్టపడలేదు. ఇటువంటి టాపిక్స్ వచ్చిన సూర్యనారాయణ చెప్పినప్పుడు సండే కూడా వచ్చి ఫోన్ చేయగానే ఏదో టైంలో వచ్చి ఆ టాపిక్ అటెండ్ చేసి బండ్లు తెప్పించాడు. ఆ టాపిక్ పేరు చేయకపోతే బండి అయిపోవాలి. తెల్లారి ప్రాబ్లం బోర్డులు ఎక్కుతుంది. బోర్డులు ఎక్కితే సిరిడి గారు మన సెక్షన్ బ్యాట్ వస్తుంది. అటువంటి బ్యాట్ రిమార్క్ లేకుండా బండ్లు ఎంతో కష్టపడి మనం అందరం అయితే సండే రెస్టారెంట్ ఎవరు రాము. అటువంటి రెస్టారెంట్ తీసుకోకుండా వచ్చి పనిచేసి వచ్చాడు. ఈ అవకాశం
వాళ్ళు టీం మొత్తం సహకరిస్తారు. ఒక ముంగట అన్న ప్లీజ్. తెల్ల సిగ్గుపడతాం. లల్లి లల్లి థ్యాంక్ యూ అరేనా, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు సూపర్వైజర్స్ అలాగే మజూర్ యూనిట్ కాంప్లెక్స్ ఈరోజు మన ఏడు పండుగ ఎందుకంటే ఆయన గురించి నేను ప్రత్యేకంగా వేరే అర్జెంట్ పనిగా నేను వచ్చి మాట్లాడాల్సుకున్నాను. ఎందుకంటే అన్న అసలు యాక్చువల్గా కాపాడింది దేవుడు ఎవరో తెలియదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నను కాపాడింది ఎవరంటే మా సూపర్వైజర్ నిజంగా చెప్పాలండి. ఎందుకంటే ఆయన ఎంతో బాగా ఎత్తున పాపం ఆ సూపర్వైజర్స్ అంటే నిజంగా ఒక వర్క్ విషయంలో కొందరు యాక్టివ్గా వర్క్ పనిచేస్తారు, కొందరు అన్నకి ఎంత ప్రాబ్లం ఉన్నా కానీ ఏదైనా సరే మా సూపర్వైజర్ అందరికీ మనం చెప్పుకుంటాం. ఎందుకంటే మజూరు తరపు నుంచి అన్నకు సహాయం చేసినందుకు, అలాగే యాక్టివ్గా పనిచేస్తున్నాం సార్. మన ఏడుకొండల గురించి చెప్పాలంటే నేను వచ్చిన చదివితే మాత్రం ఇక్కడ నుంచి ఇదే శిక్షణ ఇదే పైన కంటిన్యూగా చేస్తాను. అన్న ఎప్పుడైనా కానీ ఏదైనా వెళ్తే మాట్లాడితే ఏం కాదు, ఏదైనా మాట్లాడే సింపుల్గా నవ్వుకుంటూ మంచిగా అందరికీ ఆన్సర్ ఇచ్చుకుంటూ ఎంత పైన అందరికీ ఒక్క పనిష్మెంట్ కూడా లేదు, ఒక ఛార్జ్ షీట్ కూడా లేదు. ఆయన వర్క్ ఆయన చేసుకుంటారు. ఆయన వర్క్ ఆయన చేసుకుని కంప్లీట్ చేసుకుంటూ సూపర్వైజర్ హెల్ప్ అంత సపోర్ట్ చేయకుండా పాపం అంత కష్టపడకుండా వచ్చినా కానీ సూపర్వైజర్లు కూడా సపోర్ట్ చేసినందుకు మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మర్చిపోదు. మన పొద్దులు ఎవరైతే మన పొద్దులు వేస్తే ఏంటంటే అందరు కూలి పనులు కూడా బయటగా పోతుంది, కానీ కూలి పని చేస్తుంటాం కదా వాళ్ళని బయటపోతుంది, మనం మాత్రం 8కే ఉన్నాం. 8కి బాక్స్ రెడీ చేసేయాలి. ఆ ఇంట్లో ఆ అమ్మడానికి ఆ అమ్మ కూడా మీరందరూ క్లాస్ కొట్టండి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి భోజనం, ఎందుకంటే అమ్మ కూడా మనకు రెడీ చేసి అందరినీ రెడీ చేసి భోజనాలు పెట్టి మళ్ళీ 7 o'clock రావాలి, 5 o'clock పోవాలి. 12 అన్నకు ఇంకో ఘనకార్యం ఉంది, ఎవరికి తెలియని విషయం ఉంది. మజూర్ యూనియన్లో కరడు కట్టిన వ్యక్తి. ఎందుకంటే ఆయన వికారాబాద్లో ఆఫీస్ బేరర్గా ఉండి ఆఫీస్ బేరర్ కూడా చేశాడు. ఆఫీస్ బేరర్ చేసి ఎన్నో లక్షలుగా చేసుకుంటే ఇక్కడికి వచ్చాడు. ఎంతో కష్టపడి ఎందుకంటే చెప్తున్నాగా వాళ్ళ కష్టమైతే మేము లైట్గా ఆరోగ్యం రాసేసుకొని మేము వచ్చేసినాం. కానీ మనం ఇప్పుడు ఇందులో వాళ్ళకు ఏం తెలుసలేదు, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి వచ్చారు పైకి, వాళ్ళకి అంచనంచలుగా చేసుకుంటూ ఈ స్టేజ్కి వచ్చినాం. అందుకని అన్నకు అన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పాలంటే చాలా దగ్గర, ఎందుకంటే మన టైంకి మనందరం ఇంకా అన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మీ ఎంపీ స్టాఫ్ మెంబర్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ మరి సూపర్వైజర్ను మర్చిపోకుండా మా అన్నను కాపాడేందుకు మరి ప్రత్యేకంగా మజూరు నుంచి ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ కామ్రేడ్స్.
మాట్లాడారు. కొత్తగా మాట్లాడేది ఇప్పుడు పని గురించే మాట్లాడుతున్నాను. 7 గంటలు కాక్స్ అనేది కానీ కాక్స్లో ఫస్ట్ శ్రీరాముడు కాకుల శ్రీరాముడు అంటుండే, తర్వాత కాకుల రామయ్య, తర్వాత కాకుల నరసింహ. వాళ్ళ దగ్గర శిష్యరికం చేసి ఈయన సీనియర్ అయిపోయి ఇప్పుడు బేస్లో నత్తిని పెట్టాను. కొంచెం అవగాహన ఉందని దీన్ని నత్తి కంటిన్యూ చేసి ఆయన కూడా ఇక్కడనే రెడీ అయినా అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఆయన ఆరోగ్యం గురించి బాగా శ్రద్ధ తీసుకోవాలా వేడుకున్నారు, అది ఒక్కటే నేను మనం చేసుకుంటున్నాను. వేరే ఏం లేదు, ఆరోగ్యం బాగా చూస్తారు ప్రాబ్లం కాబట్టి ధన్యవాదాలు. అలా కోరుకుంటూ ఇప్పుడు I request our senior SC in charge Jagdish sir to kindly speak on the nation. సింగిల్గా ఒకరు ఇందులో ఎక్స్పర్ట్ అంటే ఎక్స్పర్ట్ వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కొక్క ఎక్స్పర్ట్కి మనం వేరే ఎక్స్పర్ట్ని తయారు చేసేంత స్టాఫ్ అయితే ఎవరు ఇవ్వట్లేదు. ఉండేది ఉంది ఈ పరిస్థితి ఎట్లా డిక్లరేట్ అయిపోతుంది. సో ఒక్కొక్కరికి కష్టాలు పెరుగుతాయి. సో ఎవరైనా సరే ఏదైతే వర్క్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఎప్పుడు పర్మనెంట్గా అదే ఉండదు. మల్టీ టాస్కింగ్ చేసుకోవడం నేర్చుకోవాలి. వాల్స్లో పని చేసేవాళ్ళు కానీ ప్యాంటర్ గ్రౌండ్స్లో కానీ. ఓకే, సో నేను అదొకటి కోరుకుంటున్నాను. ఏడుకొండలు గారు యొక్క రిటైర్మెంట్ లైఫ్ ఆరోగ్యం ఐశ్వర్యాలు ఉండాలని కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన మన ఎంపీ స్టాఫ్కి, జగదీష్ సార్కి, ప్రిన్సిపల్ గారికి, వీళ్ళందరికీ నా ఉదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. 96 ఏప్రిల్ 12వ తారీఖు ఈ సెక్షన్లో అడుగు పెట్టాం. ఈరోజు కళాశీగా వచ్చి ఈరోజు ఎంసీఎంగా రిటైర్మెంట్ అయ్యి ఇంతవరకు నాకు ఏ సాధ్యత కానీ కానీ షిఫ్ట్ వాళ్ళు ఎప్పుడైనా కూడా ఎప్పుడు ఫోన్ చేసి అటెండ్ అయ్యేది. నేను రాను అది అనేది కాదు, వచ్చేది వాళ్ళకి ఎంత చేసుకొని వెళ్ళిపోతుంది. మనకి వచ్చారని డబుల్ డ్యూటీ అలాంటివి ఏం లేదు. అది కరోనా వచ్చింది, హెల్త్ ఇష్యూస్ వచ్చింది. వెనక మన జగదీష్ సారే గారు గోపాల్ సారే నాకు చాలా హెల్ప్ చేశారు. మన స్టాఫ్ కూడా చాలా హెల్ప్ చేసి వాటర్ తెచ్చిండు. అది అన్నింటిలో కూడా రీసెంట్గా కాలుదారి పడ్డప్పుడు జయంతి పట్టుకొని ఇంట్లో చూడొచ్చు. చాలా సంతోషంగా ఉంది. మీరందరూ మంచిగా ఉండాలి, మంచి వర్క్ చేసి మన సెక్షన్ మంచి పేరు తేవాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు నాకు వచ్చారు నాలాగనే మంచి పేరు తేండి, నేర్చుకోండి వర్క్. మరి ఇంకోటి ఏంటంటే ఆ ఇంటి బాగలేనప్పుడు మన ప్రిన్సిపల్ గారే కానీ నర్సింగ్ గారే కానీ మజూరి కానీ నాకు చాలా సహాయం చేసింది. వాళ్ళ పేరు కూడా నేను మర్చిపోలేదు. వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. మీరందరూ మంచిగా కోరుకుంటున్నాను. అందరూ మన సెక్షన్లో లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ పనిచేస్తున్నారు, ఇంకా పనిచేస్తారు. చేస్తే కంపల్సరీ మీరు చెప్పినట్టు మీ ఆశ్రమం సరే సరే విద్యార్థి మన మీ ఫ్యామిలీ మాట్లాడతారా? ఫ్యామిలీ మెంబర్స్ సరే ఓకే. కార్యక్రమం ఓకే, ఈ కార్యక్రమం ఇంతతో క్లోజ్ చేస్తాం. అందరికీ పేరుగా ఫ్యామిలీ మెంబర్స్కి, మన ఇన్ఛార్జ్ జగదీష్ సార్కి, గౌతమ్ సార్కి, విశాల్ సార్కి అందరికీ పేరుగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం ఇంతలో ముగిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.